హలో నమస్తే. ఈరోజు మీకు ఫిష్ ఫ్రై అయితే నేను చేసి చూపిస్తానండి. ఫిష్ ఫ్రై వెరైటీగా సూపర్ టేస్ట్‌గా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఎప్పుడు ఒకలాగే ఫిష్ ఫ్రై చేసుకోవటం కంటే రకరకాలుగా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఈ ముక్కలకి ఏం చేశానంటే ఉప్పు, కారం, పసుపు కలిపి ఒక అర్ధగంట పక్కనైతే పెట్టుకున్న ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. ఒక ఎగ్ అయితే ఇలా కొట్టేశానండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్‌ని, ఎగ్‌ని రెండిటిని కూడా మీరు కలపండి. బాగా ముక్కలకు పట్టించండి. కార్న్‌ఫ్లోర్‌ని, ఎగ్‌ని ఈ విధంగా పట్టించిన తర్వాత మీరు అంతేనండి. మీరు ఇంకా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కలిపేసేసి మీరు కాల్ చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంత మంచిగా ఉండే ఫిష్ ఫ్రైని ఒక్కసారి అయితే మీరు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది మీకు నేను చేసి చూపించానండి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి ఇది. అలా అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా తింటారు. మనం దేంట్లో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. లేదు ఉట్టి కూడా తినేయచ్చండి. చాలా 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 టేస్ట్‌గా ఉండే ఫిష్ ఫ్రైని అయితే నేను ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపించాను. ఈ విధంగా మీకు ఎన్ని ఫిష్ కావాలంటే అన్ని అయితే కాల్చుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై, రసం చేసి పెట్టానండి. అసలు ఎంత బాగుందో ఆ రెండిటి కాంబినేషన్ అనమాట. పైన ఎగ్ ఉంటుంది, ఎగ్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది మీకు, లోపల ఫిష్ ఫ్రై తెలుస్తూ ఉంటుంది. చాలా 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 బాగుంటుందండి. మీరైతే ట్రై చేయతగ్గ ఫ్రై ఇది ఫిష్ ఫ్రై. వెరైటీ కోసం అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ బాగుంటే మళ్ళీ 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 చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. బాగుంటే అని కాదండి, ఇంకా బాగుంటే అని క్వశ్చన్స్ ఏమీ లేవు ఇక్కడ. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎగ్గే కదా, ఎగ్గును ఫిష్ కలిస్తే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఈ విధంగా అయితే ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోండి. బాగా ఇటు కాలిన తర్వాత అటు పక్కకు తిప్పండి. మీరు ఎన్ని కావాలంటే మనం ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసామండి. ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. ఆయిల్ కూడా మీకు ఎక్కువ పట్టదు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా ఎగ్, ఆ ఎగ్ను కూడా ఇలా ముక్కల మీద అయితే వేసేసుకోండి. వేస్ట్ చేయటం ఎందుకు అని. అప్పుడు మీకు చక్కగా ఒక బన్నులాగా తయారై ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఫిష్ అయితే మీకు కనబడదు, ఒక బన్లా ఉంటుందన్నమాట, ఎగ్ బన్లాగా. చాలా చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఇష్టమైన ఫ్రై అండి ఇది. మీరు కూడా ఇష్టపడతారు ఇలా చేసుకోవడానికి. ఇప్పుడైతే టోన్ చేయండి. టోన్ చేసి ఇటు తిప్పండి. ఒక్కొక్క ముక్కని ఇలా కట్ చేయండి, ఎందుకంటే అతుక్కుపోయి ఉంటుంది కాబట్టి. కట్ చేస్తే చూడండి బన్నులా ఉంటుందన్నమాట. మీరు ఉట్టిదైనా తినొచ్చు, లేదంటే దేంట్లో నంచుకుని తిన్నా కూడా మీకు అసలు మ్యాచ్ అయిపోతుంది. ఇది అంత బాగుంటుంది. పిల్లలు అయితే ఉట్టిదే తినేస్తూ ఉంటారండి, అంత బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ చిన్న ఫిష్ ఫ్రై అనమాట, తేలికైన ఫిష్ ఫ్రై, అసలు ఈజీగా చేసుకునే ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. వెరైటీ కోసం అయితే మీకు నేను చూపిస్తున్నాను చూడండి. బన్ ముక్కల్లాగా అయితే ఉన్నాయన్నమాట. అలా